హాయ్ హలో ఇప్పుడు అందరికీ చూస్తున్నాం కదా వైరల్ ఫీవర్స్ బాడీ పెయిన్స్ పెద్దవాళ్ళలో బాగా ఉంటున్నాయి అండ్ ఇవి కాంబిఫ్లామ్ టాబ్లెట్స్ అనమాట. మోస్ట్లీ ఒళ్ళు నొప్పులకి అన్ని రకాల నొప్పులకి వేసుకుంటూ ఉంటారు. బట్ కాంబిఫ్లామ్ టాబ్లెట్ అవసరం లేకుండా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే చిన్న బామ్తో అన్ని ఒళ్ళు నొప్పులు అండ్ తలనొప్పి జలుబు భారం తగ్గించుకోవచ్చు. అండ్ ఈ దీంతో చేస్తామన్నమాట. మీరు ప్రత్యేకంగా దీన్ని వేడి చేయడం అదేమి చేయక్కర్లేదు. ఇది ఇంకొకటి ఉంటే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఏంటా అనుకుంటున్నారా? ఐస్ ముక్కలాగా ఉంది అని. ఐస్ ముక్క అయితే కాదండి. అండ్ నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది కర్పూరం బిళ్ళలు. అండ్ ఇందాక గ్లాస్ ముక్కలా చూపించాను కానీ ఏంటి దాని పేరు దాని పదార్థం పేరేంటి చెప్పకుండా దాటేసాను అనుకుంటున్నారా? ఇవి పిప్పర్మెంట్ పువ్వు అంటారండి. ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి. ఈ సౌండ్ చూడండి, ఏదో గాజు మొక్కలు గలగల్లాడిస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇది ఆయుర్వేద షాప్స్లో దొరికింది. అండ్ నేను 100 grams వచ్చి 85 rupees అనమాట. ఇది ఈజీగానే మనకి స్టోర్స్లో దొరికింది. బట్ జిప్ లాక్ కవర్లోనే స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గాలిపోయిన దాంట్లో పవర్ పోతుంది. కంటైనర్ తీసుకొని నేను ఇక్కడ ఒక 5 grams చేసుకుంటున్నాను అనమాట. అంటే జస్ట్ నాకు ఒక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బెస్ట్. సో ఒక 5 grams మాత్రం పిప్పర్మెంట్ పువ్వు వేసుకొని ఎక్కువ క్వాంటిటీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పద్దాకడ రాసుకోవడానికి మూత పెట్టి తీసినప్పుడల్లా పవర్ తగ్గుతూ ఉండిద్ది. సో అందుకనే అండ్ ఈ పిప్పర్మెంట్ పువ్వు అనేది మీరు కంటైనర్లో పెట్టుకున్న జిప్ లాక్ కవర్లో పెట్టుకున్న ఎప్పటికప్పుడు అది క్లోజ్ చేసేసుకుంటూ ఉండండి, లేదంటే అది గాలికి నీరు గారిపోద్ది అనమాట. అండ్ జస్ట్ 4 కర్పూర బిళ్ళలు వేసుకోండి చాలు. అండ్ వేసాక ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాలా లేకపోతే వెయిట్ చేయాలా అనుకుంటున్నారు కదా? ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఒక 5 minutes ఇలా షేక్ చేసి 1 hour పక్కన పెట్టారంటే అది ఎలా మారిద్దో నేను మీకు చూపిస్తాను చూడండి. అప్పట్లో జెండు బామ్స్ ఉండేవి కాదు కాబట్టి ఎక్కువ కొనుక్కోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇంట్లో మన అమ్మమ్మలు జేజులు ఎక్కువ అడిగితే చెప్తూ ఉంటారు. అంటే మోస్ట్లీ పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో అయితే అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని తైలం అని కూడా అంటారు చాలామంది. పిప్పర్మెంట్ పువ్వు కర్పూరం మధ్యన ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అదొక లిక్విడ్ ఫామ్లో వాటర్ లాగా ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా అయ్యిద్దండి. నేను చూడండి జస్ట్ ఒక 10 నిమిషాలు అయింది. చూడండి అడుగున మీకు షైన్ అవుతుంది కదా ఆయిల్ లాగా, అదే అనమాట తైలము. ఇంకా ఒక 1/2 hour అయితే మనకి మొత్తం లిక్విడ్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా ఏంటి ఇంత తక్కువ క్వాంటిటీ, మీరు అంత ఎఫెక్టివ్గా ఉండిద్దా అని అనుకుంటున్నారేమో. జస్ట్ ఒక్క డ్రాప్ మనకి నెప్పున్న చోట రాసుకుంటే మాత్రం హాయిగా చల్లగా ఉండిద్ది. పిల్లలకి మాత్రం కొంచెం దూరంగా ఉంచండి పిప్పర్మెంట్ పువ్వు. అండ్ ఈ తైలం కూడా పొరపాటున పిల్లలకి రాయబాకండి. మేము ఇంట్లో ఇలాగా ఖాళీ జెండు బామ్ చీసాల్లో పోసుకొని ఉంచుకుంటాం అనమాట. ఎందుకంటే మూత అనేది ఎంత చిన్నగా ఉంటే దాంట్లో నుంచి ఆ సువాసన లేకపోతే దాని పవర్ అనేది పోకుండా ఉంటుందని. బట్ మరి ఎందుకు మీరు పెద్ద కంటైనర్లో చేసి చూపించారు అంటే మీకు వెడల్పాటి దాంట్లో వేసి చూపిస్తే అది మీకు క్లియర్గా ఉంటుంది చూడడానికి అన్నట్లుగా నేను చూపించాను అనమాట. బట్ ఎనీవే ఆ తైలం అయిపోయాక మళ్ళీ నేను తీసి ఎలాగో దాన్ని చిన్న కంటైనర్లోనే వేస్తాను. నొప్పి లేని చోట మాత్రం ఊరినే రాసుకున్నారంటే మాత్రం అంతే సంగతి, మంట ఎత్తిపోద్ది అనమాట. సరే 1 hour అయింది, చూద్దాం ఓపెన్ చేసి. అయిపోయింది. ఇది చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా వాటర్ లాగా ఉంది. ఇదే మనం ఇంట్లో చేసుకునే బామ్ అనమాట, నథింగ్ బట్ తైలము. ఇప్పుడు దీన్ని ఒక చిన్న కంటైనర్లోకి పెడతాను, ఎందుకంటే ఇంత వెడల్పాటి ఓపెన్ ఉన్న దాంట్లో పెట్టుకోకూడదు. చూసారా నేను చిన్నది ఇట్లాంటిది ఒక జార్ తెచ్చుకున్నాను. ఇదైతే హ్యాండీగా నేను ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేసిన బ్యాగ్లో అలా పడేసుకొని తీసుకెళ్ళచ్చు కాబట్టి ఇలాంటి కంటైనర్స్ మనకి యూజువల్లీ షాప్స్లో కూడా దొరుకుతాయి. అండ్ సో దీన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా లిక్విడ్గా ఉంటే మనకి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే యూజువల్లీ దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక 1/2 hour పెట్టుకుంటే చాలు. అది మనకి జెండు బామ్ ఎలా అయితే థిక్గా సాలిడ్ ఫామ్లో ఉంటుందో ఇది కూడా అలానే ఉండిద్ది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. లేదు మేము ఇలానే యూస్ చేసుకుంటాం అనుకున్నా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండటం వల్ల ఏంటంటే మనం తెలియకుండా ఎక్కువ రాసేసుకుంటాం అండ్ ఎక్కువ వేస్టేజ్ అయ్యిద్ది అనమాట. అందుకని నేను ఇప్పుడు దీన్ని సాలిడ్ ఫామ్లో కోసం అంటే గడ్డలాగా అవడం కోసం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈ బామ్ చాలా ఎఫెక్టివ్గా ఉండిద్ది అండ్ అట్ ది సేమ్ టైం అలానే మంట పుట్టిద్ది. సో దీనివల్ల మెయిన్గా జలుబుకి తలభారం ఉంటుంది కదా, ఆ టైంలో రాసుకుంటే మాత్రం ఇన్స్టెంట్గా 1/2 hourలో కళ్ళంట నీళ్లు కారిపోయి ముక్కులు ఫ్రీ అయిపోయి చాలా రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఇదిగోండి అయిపోయింది, ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను. చూసారా మన జెండు బామ్ ఎలా ఉండిద్దో అలానే ఉండిద్ది. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న బామ్ అనమాట. అన్నిటికీ కాంబిఫ్లామ్స్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం మంచిది కాదండి. సో ఇలాంటి బామ్స్ యూస్ చేసుకొని హెల్త్ని సెట్ రైట్ చేసుకోవడం చాలా మంచిది. ఇలాంటిది ఎందుకు లిక్విడ్ ఫామ్ కాకుండా ఇలా చేసుకోమన్నానంటే ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. టాబ్లెట్స్ అవాయిడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.